ఏ విషయమైనా సమగ్రంగా అవగాహన చేసుకుంటేనే కానీ మనకి స్పష్టత రాదు. అయితే ముఖ్యంగా నమ్మకాలు, మనం పోగు చేసుకున్న జ్ఞానం కోరికని ఆధారంగా చేసుకొని పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనిషి ఎందుకు నమ్మకాలలోనికి వెళ్తాడు, ఎందుకు నమ్మకాలని ఆధారంగా చేసుకుంటాడు, నమ్మకాలతో కూడుకున్న జీవితం ఎందుకు అతనికి ముఖ్యమైంది అనే విషయం మనం చూసినట్లయితే ఇక్కడ క్షేమ అభిప్రాయం కోసం ఉండేటువంటి కోరిక అని చెప్పచ్చు అన్నమాట. ఈ వాంట్స్ సెక్యూరిటీ, డిజైర్ ఫర్ సెక్యూరిటీ అంటే ఒక క్షేమంగా ఉండాలి, తర్వాత స్థిరంగా ఉండాలా ఆ క్షేమము అనేటువంటి ఒక కోరిక ఉంది. ఈ కోరిక మనిషిని నమ్మకాల్లోనికి తీసుకొని వెళ్తుంది. ఆ నమ్మకాల ద్వారా తను ఒక ఆందోళన లేని ఒక స్థితికి చేరుకోగలడు. అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, గందరగోళం ఉండదు, ఏదే ఉండదు. నమ్మేస్తే ఆ నమ్మకంలోనే మనం అలాగే వెళ్ళిపోవచ్చును అనే ఉద్దేశం మీద ఈ బిలీఫ్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఈ బిలీఫ్స్ అనేవి తప్పకుండా అందులోకి వెళ్తున్నాను. బిలీఫ్స్ అనేవి రాజకీయాల్లోని, లౌకిక జీవితాల్లో, ఆచారాల్లోని, సాంప్రదాయాల్లోని, మనం మతం అని పిలిచిన దానిలోని, మన జీవన విధానంలోని ఎన్నో విధాలుగా ఏర్పడి ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఏర్పరిచిన వారు ఎవరూ లేరు. కోరికతో ఉన్నటువంటి మనస్సు నిలకడగా ప్రయాణం చేయగలను నమ్మకంతో. నమ్మకం ఉన్నట్లుగా అయితే మనకి ఒక రకమైన స్థిరత్వం వస్తుంది అనే ఉద్దేశం మీద దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ నమ్మకం తీసేస్తాము, ఈ నమ్మకం వద్దు అని దేనివల్ల అనుకున్నామంటే మనసు ఏం చేస్తుందంటే తిరిగి వేరే నమ్మకంలోకి వెళ్ళిపోయి ఆ నమ్మకంలో కొనసాగాలని చూస్తుంది. ఒక నమ్మకం దాటితే ఇంకో నమ్మకం, ఆ నమ్మకం పోతే మరో నమ్మకం. సో నమ్మకం అనేది లేకపోతే నేను ఎటువంటి ఆధారం లేని మనిషిని, నేను ఖాళీ అయిపోయాను, అసలు ఎలా జీవించాలి, అంత కన్ఫ్యూషన్గా ఉంది అని ఒకలాంటి అనిశ్చిత స్థితి మనసులో ఏర్పడుతుందన్నమాట. సో కాబట్టి ఆ నిశ్చయ స్థితికి రావడం కోసం వెంటనే నమ్మకాన్ని పట్టేసుకుంటున్నారు. ఏదో ఒక నమ్మకంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఒక జాతి, ఒక కులం, ఒక నేషనాలిటీ, ఒక రాజకీయమైనటువంటి కొన్ని భావాలు, ఒక్కొక్క రాజకీయ పార్టీకి సంబంధించినవో ఏవో, లేదా భగవంతుడి గురించి కొన్ని నమ్మకాలు, తర్వాత మతానికి సంబంధించి ఇది చెయ్యాలా, ఇది చేయకూడదు అనేటువంటి ఒక మార్గాన్ని పట్టుకొని దాన్నే తిరిగి అభ్యసించి
ఆ చెయ్యాలి చెయ్యకూడదు అనేటువంటి దాన్ని మతం శాంక్షన్ చేసిన దాంట్లో వెళ్ళిపోతే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి ఒక సంభ్రమం తొట్టుపాటు ఉండకుండా నిశ్చలంగా వెళ్ళిపోవచ్చు కదా. అందుకని ఇది చేయాలా అది చేయకూడదని ప్రతి మతంలోని కూడా క్రిస్టియానిటీ, హిందూయిజం, ఎనీ రిలీజియన్ యూ ఫైండ్ ఇట్. అందుకని దాంట్లో అలాగా మనం వెళ్ళిపోతే ఆ మార్గంలో హాయిగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అవన్నీ లేదనుకో ఏంటవుతుందో అన్నట్టుగా ఉంటుంది. అందుకని మనం ఇన్ని పెట్టుకున్నాం. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది జీవితంలో ఇది కూడా చూడాలి. ఏం జరుగుతుందంటే కులం పేరిట మనిషికి వైవిధ్యం వచ్చింది. మతం పేరిట మనిషి విడిపోయాడు. దేశంతో ఐడెంటిఫై అయ్యి ఆ దేశంకి మధ్యని తేడాలు వచ్చేసాయి. నేను ఇంగ్లీష్ మ్యాన్, మీరు ఫ్రెంచ్ మ్యాన్, నేను ఇండియన్. మీరు హిందూ మతం, నేను క్రైస్తవుని. అది పాకిస్తాన్ దేశం, ఇది ఇండియా. ఎప్పుడూ వైరమే కదా. సో ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు, ఒక మతం అంటే ఇంకొక మతానికి కెట్టదు, అలాగే ఒక సాంప్రదాయం అంటే ఇంకో సాంప్రదాయానికి నచ్చదు, ఒక కులం అంటే ఇంకొక కులంతో. ఇఫ్ ఐఎమ్ ఏ బ్రాహ్మిన్, ఐ కీప్ ఎ డిస్టెన్స్ విత్ నాన్ బ్రాహ్మిన్స్. ఇలాగేంటంటే లోపల బయటికి బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం నేను బ్రాహ్మణుని కదా అనేటువంటి ఒక అహం ఉంటుంది. సో అలాగా ఏమంటే ఒక్కొక్క జాతి, అంటే నేను బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడటం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక జాతికి సంబంధించి మనం ఉన్నామంటే వేరొక జాతికి ఒక ఐక్యత ఉండదు అన్నమాట వేరొక జాతితో. అలాగే ఒక మతానికి సంబంధించి ఉంటే ఇంకొక మతంతో ఐక్యత ఉండదు. ఒక దేశానికి సంబంధించి ఉంటే ఇంకో దేశంతో ఐక్యతగా మాట్లాడవచ్చు కానీ ఉండదు. అందుకే ఇన్ని రకాల యుద్ధాలు, ఇన్ని రకాల సంఘర్షణలు, ఇన్ని రకాల విభేదాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ అందరం కూడా అన్ని మతాల వాళ్ళు అన్ని కలిస్తే ఏమంటాం, అందరం కలిసి ప్రేమగా ఉండాలా, సఖ్యతగా ఉండాలా, ఏకత్వంతో మెలగాల, మన మధ్య విభేదాలు ఉండకూడదు అని కలిసినప్పుడు హాయిగా మాట్లాడుకుంటారు. కానీ ఆ మాటలు ఉత్తి మాటలే. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఎవరు సఖ్యంగా ఉన్నారు? అందరి మధ్యనే కన్ఫ్యూజను, కాన్ఫ్లిక్టే కదా. సో ఇదంతటికీ మనం ఏంటి చూస్తే ఈ నమ్మకంలో ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే నేను ఒకటి నమ్మాను మతపరంగా, లేకపోతే ఇంకో రకంగా. అయితే నమ్ముతున్న దాంట్లోని వెళ్ళకపోతే ఎవరేమనుకుంటారో, ఒకవేళ నమ్మింది సడన్గా ఆపేసాను అనుకో, అప్పుడు నాకేమైపోతుందో భయం. అంచేత నమ్మకం నుంచి భయం కూడా పుడుతుంది, లేదా భయం నుంచి నమ్మకం కూడా వస్తుంది. మనం ఎందులోని లేకపోతే ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, తప్పకుండా దేన్ని గట్టిగా పట్టుకొని దాంట్లో కొనసాగాలి అనే భయం. సో ఒక పక్క చూస్తే కోరిక ఏదో ఒక దాంట్లో ఉండాలి అనేసి. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మనకి జ్ఞాపకాలతో కూడుకున్న జ్ఞానం, గత జ్ఞానం ఉంది. ఆ గత జ్ఞానం ప్రకారంగానే మనం జీవిస్తూ ఉంటాం. ఆ గత జ్ఞానం కొన్ని చెప్తుంది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని. సో అది ఒక నమ్మకాన్ని ఎన్నుకుంటుంది. ఆ నమ్మకం మళ్ళీ గత జ్ఞానం రెండూ కలిపి పనిచేస్తూ ఉంటాయి. ఇలా పనిచేసినప్పుడు ఆ కోరిక ఉంటుంది దాంట్లోనే కొనసాగాలని. మళ్ళీ కొనసాగలేకపోతే భయం వస్తుంటుంది, మళ్ళీ భయం వల్ల కొనసాగాలనిపిస్తుంటుంది. ఇలా మనం చూసినట్లయితే అందులో ఎన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా
నమ్మకాలతో వెళ్తున్నప్పుడు మనం ఆధారపడి జీవిస్తున్నామా, స్వతంత్రంగా ఆలోచించి జీవిస్తున్నామా అనేది చూడాలి. ఒక దాని మీద ఆధారపడి జీవించినంత కాలం మన బుద్ధి కుశలత, సృజనాత్మకత ఎలాగ పనిచేయగలదు? ఎందుకంటే యూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో ఇన్ మై బిలీఫ్ ఐఎమ్ కంటిన్యూయింగ్, నేను వెళ్ళిపోతున్నాను. బికాస్ మై బిలీఫ్ ఇస్ స్ట్రాంగ్, ఐ నెవర్ సెర్చ్ వెదర్ దెర్ ఈస్ గాడ్ ఆర్ నాట్. దేవుడు ఉన్నాడా లేడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బిలీఫ్ ఏం చేసింది, ముందుకు ఫర్దర్గా స్వతంత్రంగా ఆలోచించే శక్తి నుంచి మనల్ని దూరం చేసింది, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ నుంచి దూరం చేసింది. అలాగే నమ్మిన వాడు ఉన్నాడు. నమ్మిన తర్వాత ఆ నమ్మిన ఒక గురువుని నమ్మో, ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని నమ్మో, ఒక స్కూల్ ఆఫ్ థాట్ని నమ్మో, ఒక ఫిలాసఫీని నమ్మో, ఒక రిలీజియన్ నమ్మో, అతను ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ మార్గంలో వెళ్తున్నాడే కానీ నిజంగా లోతైన విషయం ఏంటి అని కనుక్కోవడానికి అసలు ఏంటి సత్యం అంటే ఏంటి అనేది కాకుండా ఉట్టిగా నమ్మేస్తున్నాడు. వాళ్ళు చెప్పింది నమ్ముతున్నాడు, వీళ్ళు చెప్పింది నమ్ముతున్నాడు, నమ్మింది చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అది హాయిగా ఉందన్నమాట. అండర్స్టాండ్ సార్? సో అందుకని నమ్మకం నుంచి దూరంగా వెళ్ళి క్వశ్చన్ చేస్తే, ఒక గురువుని క్వశ్చన్ చేస్తే, ఒక పుస్తకంలో ఉన్నదాన్ని క్వశ్చన్ చేస్తే, మతాన్ని క్వశ్చన్ చేస్తే ఏమవుతుందని భయం, డిస్టర్బెన్స్, ద లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఎందుకంటే సొంతంగా ఆలోచించాలి, ఇది అయ్యో ఇలాగేంటి అలాగేంటి, ఇలా ఉండకూడదు కదా, ఇదంతా ఆలోచించడం వల్ల గందరగోళం. సో కాబట్టి ఏం చేస్తానంటే ఈ గందరగోళం అంత ఎందుకు, ఈ క్వశ్చనింగ్ అంత ఎందుకు, ఈ భయం అంత ఎందుకు, నన్ను పోని ఆ దారిలోనే అలాగే వెళ్ళని, ఎప్పటికైతే అప్పుడు తెలుసుకుంటాను అని మనిషి ఏం చేస్తాడంటే ఈ నమ్మకంలో పడి తన స్వంత జ్ఞానాన్ని వాడుకోవడం మానేస్తాడు. సృజనాత్మకత పోయిందన్నమాట. అప్పుడేమవుతాడు, నమ్మకానికి బానిస అయిపోతాడు, గత జ్ఞానానికి బానిస అయిపోతాడు. సో ఆ నమ్మకం గత జ్ఞానం ఈయన వాడుకుంటుంది, కానీ ఆ నమ్మకం గత జ్ఞానం ఏంటి అనే అన్వేషణలోకి వెళ్లకుండా చేస్తుంది. సో అందుకని మనం దాన్ని తెలుసుకోవాలంటే వీ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్, ఇజంట్ ఇట్? When if you are not having any freedom, how can you go into it? దాని అన్వేషణలోకి ఎలాగ వెళ్ళగలం? ఎప్పుడైనా గత జ్ఞానంతో అన్వేషణ చేస్తే మళ్ళీ పాత దాంట్లోకి వెళ్తాం. సో గత జ్ఞానం వదిలేయాలి, బిలీఫ్ని వదిలేయాలి, అప్పుడు అన్వేషణ సాధ్యమవుతుందంటే కొంతమంది కొన్ని రోజులు ముందుకు వెళ్తారు, మళ్ళీ కొంచెం భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ దాంట్లో పడిపోతారు. మళ్ళీ నమ్మకంలోనూ మళ్ళీ గత జ్ఞానంలో కొనసాగిపోతుంటారనమాట. అందువల్ల నమ్మకం అనేది ముందు ఎంత హాని చేస్తుంది నమ్మకం. కొంతమంది అంటారు, అయ్యో నమ్మకం లేకపోతే ఎలాగండి, నమ్మకం ఉంటేనే కదా దేని మీదనే మనం జీవించగలుగుతున్నాం, ఇవన్నీ నమ్మకాలు పెట్టుకోబట్టి మనకు హాయిగా ఉందండి అంటారు. అంటే ఆ సెక్యూరిటీ ఫీలింగు మైండ్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా నమ్మకం ఏమో కొంచెం ఒక పునాదిలాగా పనిచేస్తుందన్నమాట. అలా పనిచేయటం వల్ల ఈ నేను అనేది ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. దాని మీద ఆధారపడడం వల్ల దానికి సుఖంగా ఉంది. అంచేత ఈ సెక్యూరిటీని డిస్టర్బ్ చేసుకోవడానికి మనస్సు నేను అనేది ఒప్పుకోదన్నమాట. ఈ నెవర్ యాక్సెప్ట్స్. సో అందు గురించి బయటపడడానికి వీలు అవ్వటం లేదు. అయితే ఎప్పుడైతే
ఆలోచనలు ఈ విధంగా పనిచేస్తున్నాయి, నమ్మకంలోనే కొనసాగుతున్నాయి. దీనివల్ల నేను ఒకరితో ఒకరికి విభేదాలతో ఉన్నాను. జాతి రూపంలో, మతం రూపంలో, మళ్ళీ దేవుడి గురించి, మళ్ళీ పొలిటికల్ విషయాలు, సాంఘిక విషయాలు, ఎందులోనైనా నమ్మకం గురించి ఒక విభేదాలతో బతుకుతున్నాను. నా అంతరంగంలో నేను చూస్తున్నాను అన్నమాట. చూసినప్పుడు నమ్మకంలో ఏమవుతుందని చూసినప్పుడు నాకు కనబడే సత్యం ఏంటి? నేను నమ్మకాల వల్ల వైరుధ్యంలో బతుకుతున్నాను. ఇదే యుద్ధానికి కూడా దారితీస్తుంది. దేశానికి యుద్ధం, మనిషికి యుద్ధం, మనిషికి వాదోపవాదాలు. తండ్రి కరెక్ట్ అని ఒకరు, వారిదే కరెక్ట్ అని మరొకరు. ఇలాగా ఒక అభిప్రాయాన్ని ఘర్షణ పడుతుందన్నమాట. ఈ అభిప్రాయాలన్నీ కూడా తన నమ్మకాలతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు. సో కాబట్టి ఈ ఘర్షణ, ఈ వైవిధ్యం, ఈ యుద్ధం, ఈ సంఘర్షణ ఉన్నాయా లేవా నమ్మకాల్లో? సో అందుకని ఈ నమ్మకాల్లో ఇంత ప్రమాదం ఉంది. సో కేవలం ఉట్టి నమ్మకాలతో వెళ్ళిపోయిన వాడికి ఒక అనిశ్చిత స్థితి వెనకాతలు నిజంగా నిశ్చయంగా ఉన్నప్పటికీ కూడా వెనకాతలు చూస్తే ఏమవుతుంది? నిశ్చయంగా కనిపిస్తుంది ఒక నమ్మకం, నిశ్చింతగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వెళ్తూ చూస్తుంటే దాని మార్గంలో ఏమవుతుంది? ఎన్నో సంఘర్షణలు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎంతో యాంత్రికమైన జీవితం. అందులో ఏమాత్రం సృజనాత్మకత లేదు, ఏదీ కొనుక్కోవడం లేదు. ఎందులో ఉంటే అందులోనే కొనసాగుతున్నాం. ఒకవేళ అది కొంచెం నచ్చకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళి దాంట్లో కొనసాగుతున్నాం. ఏదీ లేకుండా ఉండలేకపోతున్నాం. సో అందువల్ల మనిషి ఏంటంటే ఒక ఏదీ లేని స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డు, ఒకదానికి చెంది ఉండాలి. సో ఏదీ లేని స్థితి వస్తే, అసలేదీ లేని స్థితి వస్తే ఏమవుతుంది అనే భయం అన్నమాట. సో ఈ భయం వల్ల నమ్మకం తప్పనిసరి అవుతుంది. నమ్మకం తప్పనిసరి అయినప్పుడు యూనిటీ లేదు. దేశాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, రాజకీయ పక్షాల మీద కానీ, సాంఘిక జీవితం మీద కానీ, సిద్ధాంతాల గురించి కానీ ఒక యూనిటీ లేదన్నమాట. యూనిటీ ఎక్కడ లేదో అక్కడ శాంతి ఉందా? యూనిటీ ఎక్కడ లేదో అక్కడ నిజమైన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయా? యూనిటీ లేని దగ్గర ప్రేమ ఉంటుందా? సో ఇవన్నిటినీ కోల్పోయేటట్టు చేసింది ఏది? నమ్మకమే కదా. సో నమ్మకము, గత జ్ఞానము కలిసి ఏం చేస్తున్నాయి? మనకి వీటి నుంచి దూరం చేస్తున్నాయి. ఇవి దూరమైనప్పుడు శాంతి ఉందా? తప్పకుండా శాంతి లేదు. సో శాంతి లేని జీవితానికి ఇది దారి తీస్తుంది అని గ్రహించినప్పుడు అలవాటు పడిన మనస్సు నుంచి, అంటే సూపర్ఫిషియల్ మైండ్ నుంచి అన్కాన్షియస్లోకి ఒక్క క్షణమైన గాఢంగా చూసే లోపటికి వెళ్ళినప్పుడు, ఈ అన్కాన్షియస్లోకి దాని యొక్క ఘోరమైన విషయం అన్కాన్షియస్ గుర్తించినప్పుడు, ఆ ప్రమాదకర విషయాన్ని ఒక్క సెకండ్ అయినా, ఒక్క నిమిషమైనా అది గుర్తించినప్పుడు ఊరికనే పోతుంది. బాహ్యమైన మనస్సు తప్పకుండా దాన్ని ప్రతిఘటించవచ్చు, మళ్ళీ నమ్మకాల్లో పడవచ్చు, నమ్మకాల్లో కొనసాగడం దానికి ఇష్టం కావచ్చు. అయినప్పటికీ కూడా అన్కాన్షియస్ మైండ్లో అవగాహన వల్ల లోపల ఒక్క మెరుపులాగా కనీసం ఇందులో ఉండే సత్యాన్ని చూసింది అని అంటే దానివల్ల జీవితం మీద దాని ప్రభావం తప్పకుండా విస్తరిస్తుందన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలా? మనం చేయవలసింది ఏంటి అంటే, నమ్మకాలలో కొట్టుకుపోతున్న మనం దీనివల్ల, గత జ్ఞానం వల్ల, ఇది కోరికల వల్ల సృజించబడిందా? గత జ్ఞానం నుంచి వచ్చిన అభిప్రాయాల నుంచి వచ్చిన కోరికలే నమ్మకంలోకి జారిపోయాయా?
ఆ నమ్మకాల్ని భయంతో నిర్మించుకున్నామా, ఆ నమ్మకంలో లేకపోతే ఏమవుతుందని భయంతో, ఆ భయంతోనే కొనసాగుతున్నామా, అదే భయం నుంచి దాని నుంచి బయటపడడానికి ఇష్టం పడడం లేదా? సో ఈజ్ దట్ ద ఫియర్? బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బిలీఫ్. ఇంకొకటి ఏంటంటే, కోరికైనా నమ్మకంలోకి దించింది, గత జ్ఞానం అభిప్రాయాలనే నమ్మకంలోకి దించే, అది లేకపోతే వీల్లేదని చూడాలన్నమాట. మనం పరీక్షించి చూడాలి. చూసిన తర్వాత అయితే నిజమే కావచ్చు, నిజమేలాగా కనిపిస్తుంది, అయితే దీనివల్ల ఏమవుతుంది, అప్పుడు జీవితాన్ని చూడాలి. అప్పుడు జీవితంలో ఒక నమ్మకం నుంచి ఒక నమ్మకం పడడం లేదు, ఒక మతానికి పడడం లేదు, ఒక రాజకీయానికి ఒక రాజకీయ సిస్టమ్కి పడడం లేదు, ఒక స్కూల్ ఆఫ్ థాట్కి ఇంకో స్కూల్ ఆఫ్ థాట్కి పడడం లేదు, ఒక కులానికి పడడం లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా దాంట్లోకి నిన్ను మార్చేయాలని నేను చూస్తాను, నా మతంలోకి నిన్ను లాగేయాలి, అప్పుడు నాకు సెక్యూరిటీ. నీ మతంలోకి నువ్వు లాగేయాలి నన్ను. ఇదంతా జరగడం లేదా ప్రపంచంలో? మత యుద్ధాలు వేల కొలది జరిగి లక్షల మంది మరణించలేదా దేవుడి పేరిట, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్? బట్ వీ స్పీక్ ఆఫ్ లవ్, ది లవ్ ఆఫ్ గాడ్. అన్ని మతాల వలన ప్లాట్ఫామే పెట్టండి. విశాఖపట్నంలో పోర్ట్ స్టేడియంలో అన్ని మతాల వాళ్ళని ఒక ప్లాట్ఫామే పెట్టి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అందులో వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, ప్రేమ, అనుకంప, దయ, ఏకత్వం, బాంధవ్యాలలో సంఘీభావ స్థితి, మనందరం ఒకటే, దేవుడు అనేవాడు ఒకటే. అయితే మనం వేరువేరు పేర్లు పెట్టుకున్నాం. నేను అల్లా అని, నువ్వు ఈశ్వరుడని, అతను క్రైస్ట్ అని. కానీ మతాలు బోధించింది ప్రేమే కదా అని అందరూ అక్కడ ఉపన్యాసం ఇస్తారన్నమాట. కానీ నిజంగా ఒక మహమ్మదీయుడు హిందువుని ఒప్పుకుంటున్నాడా? హిందువుడు మహమ్మదీయుడిని ఒప్పుకుంటున్నాడా? లేకపోతే ఒక క్రైస్తవుడు మరొక మతాన్ని ఒప్పుకుంటున్నాడా? నువ్వు ఒక సేవియర్ ఉన్నాడు, అతన్ని ఒక్కడిని 100 రకాల దేవతలు అక్కర్లేదు, ఒక్క సేవియర్ని నమ్ముకో అని, ఆ నమ్మకం సేవియర్ మీద ఉంచాలా, అప్పుడే నువ్వు బాగుపడతావని ఉద్ఘాటిస్తూ ఉంటాడు. ఇంకొకరు అన్నిటిలోనే దేవుడు ఉన్నాడు, అంతా మనం అర్చించవచ్చు అని చెప్తారు. ఇలాగేంటంటే నా మతం గొప్పది అంటే నా మతం విశాలమైనది, నీ మతం గొప్పది అంటే నా మతం గొప్పది, ఇలాగా చూస్తున్నాం. ఈరోజు చూడండి, బాబ్రీ మసీదా, రామాలయం, అయోధ్యలో మతం పేరిట ఎంత ఉన్మత్తులుగా ప్రవర్తించి ఎంతమంది అక్కడికి వెళ్ళి దౌర్జన్యాలకు సిద్ధపడుతున్నారు. మతం దౌర్జన్యం చేయమని చెప్పిందా? వీ డోంట్ నో వాట్ రిలీజియన్ ఈజ్. నాట్ ఆర్గనైజ్డ్ రిలీజియన్స్, వ్యవస్థీకరింపబడిన మతాలు కాదు. బట్ వాట్ ఈజ్ రిలీజియన్? ద రూట్ మీనింగ్ ఆఫ్ రిలీజియన్. అందులో కృష్ణజీ చెప్తారు, రిలీజియన్ అంటే రీయూనియన్, LIGON అంటే లాటిన్లో పెడితే ఇట్ ఈస్ ఎ యూనియన్, అంటే కమింగ్ బ్యాక్. సో ద సెల్ఫ్ కమింగ్ బ్యాక్ టు ద రియాలిటీ, దట్ ఈస్ religion. The self is unreal and there is reality. As long as it is an unreal, there is conflict. So religion is to unite it. So there is no two, but there is only one.
So that is religion, to come to that. But what are the religions doing? The organized religions. So we have lost the meaning. అర్థం పోయిందన్నమాట. సో అందుకని బిలీఫ్ అనేది ఇంత ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది కదా. ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని రకాలైన ఇది చెయ్యి, అది చేయకూడదు, ఇది చేస్తే గొప్పది, ఇది చేస్తే తక్కువది. సో ఇలాగే బ్రతకాలా, ఇలాగే ఉండాలని మనకి ఒక్కొక్కరు నూరిపోయడం వల్ల అందులోని సెక్యూరిటీ ఉందని మనసు నమ్మడం వల్ల ఆ కోరికతో, ఆ సెక్యూరిటీ కోసమని మనస్సేమో దాంట్లోనే పరిగెడుతుంది. ఎవరు నిర్మించారని ఇందాక మీరు అడిగారు. మీరు నేను కలిపి నిర్మించాం. ఎవరు నిర్మించారు? సో కోరిక, సెక్యూరిటీ ఇది నిర్మించింది. అలాగే హిందూయిజంలో కూడా ఒకప్పుడు శివుడు భక్తులు, విష్ణు భక్తులు సంఘటన చదివాను. కానీ ఇప్పుడు దీన్ని బయటికి రావాలంటే ఈ నమ్మకం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా ఉందా మార్గం? I shall tell you. We are coming to that. క్రైస్తవుల యుద్ధాలు జరగలేదా? హిందువులకి మధ్య యుద్ధాలు జరగలేదా? నాట్ ఓన్లీ, యాజ్ యూ సెడ్, నాట్ ఓన్లీ బిట్వీన్ టూ రిలీజియన్స్ అండ్ టూ బిలీఫ్స్, బట్ ఇన్ ది సేమ్ బిలీఫ్. ఆ క్రైస్తవులకి మధ్య జరిగింది, హిందువులకి మధ్య జరిగింది. అలాగా డివిజన్. హీనయాన మతం బౌద్ధిజంలో మహాయానం గొప్పదా, హీనయానం గొప్పదా? సో ఎవ్రీ రిలీజియన్ యూ టేక్, సో దేర్ ఆర్ టూ పార్ట్స్ ఆఫ్ ఇట్. అగైన్ డివిజన్. సో when you go into the belief, yes. So we don't go into the particulars because somebody may not like it, but విషయం ఏమిటంటే, when we see all around the organizations, the so-called spiritual organizations and the religions, as well as the politics and in the social life, belief is playing a ప్రధానమైన రోల్ అన్నమాట. ప్రధానమైన పాత్రని అది పోషిస్తుంది. ఈ ప్రధానమైన పాత్రలో ఏముందండి? వైరుధ్యం, సంఘర్షణ, భయం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇది ప్రమాదకరమైనది అని ముందు మనం చూడాలన్నమాట. యు మస్ట్ సీ దట్ ఇట్ ఈస్ డేంజరస్ టు బిలాంగ్ టు సంథింగ్, టు కన్ఫర్మ్ సంథింగ్, టు గో అలాంగ్ విత్ సంథింగ్, and to identify ourselves with something. Are we not doing all this? Why we are doing? Because we want security. మేమందరం చాలా గ్రూప్గా ఉన్నామండి. మేమందరం ఒక ఆర్గనైజేషన్ చెందిన భక్తులు, చాలా గ్రూప్గా ఉన్నాం. కానీ వాళ్ళ మధ్యనే మెజర్మెంట్. ఆడు గొప్ప భక్తుడా, నేను గొప్ప భక్తున్నా, వాడు బాగా మాట్లాడుతున్నాడా, నేను బాగా మాట్లాడుతున్నాడు, నా గురువు గారికి నేను ఇష్టమా, అతని ఇష్టమా? అతనే ఇష్టమైతే నేనెందుకు కాకూడదు? వీడినేదో చేయాలి, ఇష్టపడకుండా చేయాలి. ఏమవుతుంది అక్కడ? సో సెల్ఫ్ ఈజ్ ఎంటరింగ్. సో బిలీఫ్ సిస్టమ్, బిలీఫ్లో నాలెడ్జ్లో సెల్ఫ్ ఉందా లేదా? బికాస్ దెర్ ఇస్ ఫియర్ అండ్ డిజైర్, పాస్ట్ నాలెడ్జ్. సో సెల్ఫ్ ఈజ్ దేర్. ఎక్కడైతే సెల్ఫ్ ఉందో అక్కడ మిస్చీఫ్ ఉందా లేదా? సెల్ఫ్ ఈజ్ మిస్చీవస్, అవునా కాదు? సో అందుకని సెల్ఫ్ ఉన్నంతకాలం మిస్చీఫ్ ఉండేది ఉంటుందన్నమాట. సెల్ఫ్ వల్లనే కదా బిలీఫ్ వచ్చింది,
సెల్ఫ్ వల్లే, సెల్ఫ్ అంటే గత జ్ఞానం ఆపరేషన్, అదే సెల్ఫ్. సో గత జ్ఞానం అంతా కలిసి కదా సెల్ఫ్ అయింది. ఆ సెల్ఫే బిలీఫ్ని పెట్టింది. ఆ సెల్ఫ్ నుంచే బిలీఫ్ కావాలనే కోరిక పుట్టింది. ఆ సెల్ఫే బిలీఫ్లో లేకపోతే ఎలాగని భయపడుతుంది. ఆ సెల్ఫే బిలీఫ్లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటుంది. ఇదంతా సెల్ఫ్ ఆడిన నాటకమే కదా. సో కాబట్టి మనం చూడవలసింది ఎక్కడ, బిలీఫ్ని చూడాలా, సెల్ఫ్ని చూడాలా? దట్స్ రైట్. వీఆర్ కమింగ్ టు ది పాయింట్. సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ a bundle of memories backed by experiences, past experiences. That is the self. So ఈ సెల్ఫ్ ఉన్నంతకాలం ఈ మిస్చీఫ్ ఉంటుంది కదా. సో కాబట్టి సెల్ఫ్ అనేది ఐసోలేటెడ్గా ఉండలేదన్నమాట. It must belong to something, it must go on with something. So it identifies with something. It cannot live isolated. Okay? You must see that weakness of the self. First of all. Again. Inka self, if it feels అంటే ఏది లేనట్టుగా ఐసోలేటెడ్గా ఉండి అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఏది లేనట్టుగా ఉంటే అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది, అభద్రతా భావం. ఏదో ఒకటి ఉండాలి తనతోటి, ఏదో ఒక వ్యాసంగం ఉండాలి, ఏదో ఒక విషయంతో ఉండాలి, ఏదో ఒక అలవాటు, ఏదో ఒక నమ్మకమో, ఏదో ఒక పూజ, ఏదో ఒక వ్రతమో, ఏదో ఒక నమ్మకమో, ఏదో ఒక దేవుడో, ఏదో ఒక రాజకీయమో, లేకపోతే ఏదో ఒక దాంతో, ఒక సంఘమో, దేంతో ఒక దాంతో మింగిల్ అవ్వాలి. ఇట్ మస్ట్ బి ఆక్యుపైడ్ విత్ సంథింగ్. సో లేకపోతే ఐసోలేటెడ్గా ఉంటే ఏంటవుతుంది? ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. అభద్రతా భావంలో అది ఉండలేదన్నమాట. అందుకని ఏమవుతుంది, సడన్గా ఎరుక లేకుండా వెంటనే భద్రతా భావంలోనికి వచ్చేస్తుంది. ఆ భద్రతా భావమే బిలీఫ్, డిజైర్, ఫియర్. అది భద్రత. దేంట్లోనే ఒక భద్రత కావాలి దానికి. సో ఇట్ విల్ గో ఇన్ టు దట్. సో అందుకని ఇది ఎంత అభద్రతా భావంలో నడుస్తుంది అనే విషయాన్ని మనము సెల్ఫ్ ఆపరేషన్లో గుర్తించాలి. ఇదొక్కటే మార్గం. సో ఇన్సెక్యూరిటీ నుంచి సెక్యూరిటీకి జారిపోవాలని మనసు చూస్తున్నప్పుడు, ఇన్సెక్యూరిటీలో ఉన్నప్పుడు, ఇన్సెక్యూరిటీలో అది ఎలాగ అల్లాడుతుందో ఆ అల్లాడని అని దాంట్లోకే ఉండాలి, దాంట్లోనే స్థిరంగా ఉండాలి. అది పెద్ద ఫీట్. ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీలో నిలబడగలిగితేనే అప్పుడు అది ముక్కలు అవుతుంది. అర్థమవుతుందా? సో ఇన్సెక్యూరిటీలో అది మిమ్మల్ని నిలబడనివ్వకపోవడమే సెల్ఫ్ ఎప్పుడూ కూడా అత్యంత బలీయంగా తయారైపోవడానికి కారణం. లేయర్ ఆఫ్టర్ లేయర్, ఒపీనియన్ అబౌవ్ ది ఒపీనియన్, బిలీఫ్ ఆఫ్టర్ ఒపీనియన్, బిలీఫ్, లేయర్ ఆఫ్టర్ లేయర్, అండ్ దెన్ డిజైర్ ఆఫ్టర్ డిజైర్, గాయం తర్వాత గాయం, భయం తర్వాత భయం. సో దెర్ ఆర్ సో మెనీ లేయర్స్. సో ఇట్ ఈస్ హార్డెండ్ కంప్లీట్లీ అండ్ ఇట్ ఈస్ ఒబేస్డ్, లావ్ అయిపోయింది అన్నమాట. సో అందుకని ఇన్సెక్యూరిటీ ఉండేటప్పుడు అది ఎలాగా వెంటనే భద్రతలోనికి ప్రయాణం చేయడానికి ఉద్యమిస్తుంది అనేది కనిపెట్టాలన్నమాట. అయితే మీరు బిలీఫ్ సిస్టంలో ఉన్నంతకాలం, బిలీఫ్లో ఉన్నంతకాలం, డిజైర్లో ఉన్నంతకాలం మీరు అబ్జర్వ్ చేయలేరు. ఎందుకంటే మీరు కొట్టుకుపోతుంటే బిలీఫ్లో, కోరికలో, భయంలో ఎలా చూడగలరు?
చూడలేరు. సో దేర్ మస్ట్ బి సమ్ సైలెన్స్ టు లుక్. అర్థమైందా? సో ఆ సైలెన్స్, కొంత సైలెన్స్లో ఏం జరుగుతుంది అంటే ఇలాగ జరగబోయే బిలీఫ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యే ముందు సడన్గా ఏం జరుగుతుంది అని చూడగలిగే స్థితి ఉంటుంది. ఎందుకంటే మీ అన్కాన్షియస్లో ఇప్పటి వరకు భయాన్ని చూస్తున్న బిలీఫ్ని, నమ్మకాన్ని చూస్తున్నప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదాన్ని దీన్ని గుర్తించారు. కాబట్టి అన్కాన్షియస్లో ఒక చిన్న గ్లింప్స్ అయినా వచ్చింది, ఒక క్షణం, ఒక నిమిషం చూడగలిగారు కదా. సో వెన్ యూ సీ అంటే ఆ గ్లింప్స్ అనేది వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని వెంటనే అది చూడడానికి వీలవుతుంది. దానివల్లే కాన్షియస్ మైండ్ స్ట్రగుల్ చేస్తుంది, ఎందుకంటే ఎలాగైనా బిలీఫ్లోకి వెళ్ళిపోవాలని. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్లీ ఇన్సెక్యూర్, అందుకని సెక్యూరిటీలోకి వెళ్ళిపోవాలని. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ కాన్షియస్ మైండ్ విత్ ద అన్కాన్షియస్ మైండ్. ది అన్కాన్షియస్ మైండ్ ఈస్ a little bit silent, so you must go into that. సో అందుకని అప్పుడు మీరు ఎప్పుడైతే చూసారో కాన్షియస్ మైండ్ని, సో అప్పుడు ఏమవుతుందంటే కొట్టుకుపోకుండా చూడగలగడానికి వీలవుతుంది. ఎప్పుడైతే చూడడం అనేది ప్రారంభించారో, చూస్తున్నప్పుడు అది మళ్ళీ నమ్మకంలో కొట్టుకుపోకుండా, కోరికలో కొట్టుకుపోకుండా, గత జ్ఞానంలో కొట్టుకుపోకుండా నిలబడుతుంది. నిలబడినప్పుడు ఆ ఖాళీ పెరుగుతుందన్నమాట. అంటే ఒక నిశ్శబ్ద వాతావరణం పెరుగుతుంది. అంటే ఇన్సెక్యూరిటీలో నిలబడినప్పుడు స్ట్రగుల్ అవుతుంటుంది మైండ్, బట్ ఆ స్ట్రగుల్ని పట్టించుకోదు. ఇది చూస్తుంది నిజంగా fully aware with all your energy. It is because from the unconscious all your energy, if it is focused completely, ఆ స్ట్రగుల్ అవుతున్న స్ట్రగుల్ అవ్వని అన్నట్టుగా ఉండిపోతుంది. అది ఉపరితలంలో కెరటాలు ఎన్ని వస్తున్నాయి, గర్భంలో, సముద్ర గర్భంలో నిశ్చలత ఉంది కదా గర్భంలో. ఉపరితలంలో కెరటాలు వస్తున్నాయి, కానీ ఆ నిశ్చలత ఈ కెరటాల వల్ల చెదిరిపోతుందా? సో ఆ నిశ్చలతలోకి వెళ్ళడం వల్ల కెరటాలు ఉంటున్నప్పటికీ కూడా ఆ కెరటాలు డిస్టర్బ్ చేయకుండా ఉండగలగడం తెలుస్తుందన్నమాట. బట్ యూ మస్ట్ డూ ఇట్. చేస్తే తెలుస్తుంది అది, నాట్ జస్ట్ రీడింగ్ అండ్ లిసనింగ్, నాట్ దట్. సో యూ మస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెక్యూరిటీ, వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైర్ టు బిలీవ్ సంథింగ్, what is involved to continue into that belief, what is that fear. ఇది ముందు అర్థం అవ్వాలి. బాగా అర్థమైన తర్వాత ఇది అవును దీనివల్ల గందరగోళమే కదా అని ఇంతవరకు తెలియకుండా నేను వెళ్ళిపోతున్నాను అనే స్థితి వస్తుంది కదా, అక్కడి నుంచి చూడగలం. ఓకే, అప్పుడు మనం దాంట్లో నిలబడి అది మనం చూసినప్పుడు అందులోకి మరి ఇంకా వెళ్ళడానికి, బయటిని కొట్టుకుంటున్న కెరటాలు అందులోకి వెళ్ళడానికి టోటల్ బీయింగ్ ఇష్టపడదు. అందుకని దెర్ ఇస్ సైలెన్స్. అందువల్ల అప్పుడు ఆగిపోతుంది అన్నమాట. సో దెర్ ఇస్ సమ్ ఇన్వర్డ్ రెవల్యూషన్ ఆల్సో. సో అప్పుడు పూర్తిగా ఆలోచనలు యొక్క ప్రమేయం ఇదంతా నేను అనే దానివల్ల వస్తుంది కదా అని చూడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అందులో ప్రయాణం చేయకుండా ఆగిపోవడం జరుగుతుంది. అలాగ ఆగిపోయినప్పుడు వచ్చినటువంటి ఒక నిశ్శబ్దం ఎప్పుడైతే కలిగిందో, దెన్ యూ విల్ నో వాట్ యూనియన్ ఈజ్, వాట్ లవ్ ఈజ్, వాట్ పీస్ ఈజ్, వాట్ ట్రాంక్విలిటీ ఈజ్, వాట్ రిలేషన్షిప్ ఈజ్, వాట్ గాడ్ ఈజ్ రాదర్. దెన్ యూ విల్ రియలైజ్ ఇట్. డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక నమ్మకాన్ని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి నమ్మకాల్లో ఆల్రెడీ ఉన్నామో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద నమ్మకాలు మనకు అందరూ తెలుసు. ఏదో ఒక మతం నమ్ముతున్నామని, ఒక నేషనాలిటీని నమ్ముతున్నామని, ఒక కులాన్ని నమ్ముతున్నామని, ఒక లాంగ్వేజ్ని నమ్మి నా తెలుగు వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళకంటే అనుకుంటున్నామని, అలాగే మళ్ళీ స్టేట్స్గా డివైడ్ అయ్యా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళకంటే నమ్మకం. అలా ఇవన్నీ పెద్ద పెద్ద నమ్మకాలు. ఇవి కాకుండా చిన్న చిన్న నమ్మకాలు ఉంటాయి. అంటే ఈ బిలీఫ్స్ అన్నీ కూడా ఐ మీన్ ఐడెంటిఫైడ్ విత్ సమ్ బిలీఫ్.
దిస్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫైడ్ విత్ నేషన్, ఐడెంటిఫైడ్ విత్ రిలీజియన్. సో దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఓకే. అలాగే చిన్న నమ్మకాలు ఉంటాయి. నేను ఈ గురువు గారిని నమ్ముతాను, ఆ గురువుని నమ్మను. మళ్ళీ హిందూయిజంలోనే అలాగే ఈ హీరోని నమ్ముతాను, ఆ హీరోని నమ్మను. అలాగే నాన్ వెజిటేరియన్ అంటే నాకు నాన్ వెజిటేరియన్ అనేది కరెక్ట్ కాదని నమ్మకం, వెజిటేరియన్ అంటే నమ్మకం. అలా చిన్న చిన్న నమ్మకాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏదో ఒక నమ్మకం ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ నమ్మకాన్ని జాగ్రత్త పరిశీలించి నమ్మకం నుంచి బయటికి రాగలిగితే అసలు నమ్మకం అంటే ఏంటి, ఈ నమ్మకాలు కరెక్ట్ కాదు మనం సృష్టించుకున్నవి. ఇప్పుడు పెద్ద పెద్ద నమ్మకాలు అంటే సొసైటీ సృష్టించింది అనుకోండి. నా మటుకు నేను కూడా సృష్టించి ఎన్నో ఉంటుంటాయి. నా మటుకు నేను ఈ హీరోని నమ్ముతున్నాను, లేకపోతే నిసర్గదత్త మహారాజు గొప్పవాడు అనుకుంటాను, ఇంకోరు ఖండిస్తాను. ఇది నేను క్రియేట్ చేసుకున్న నమ్మకం. ఇది ఏదో నమ్మకాన్ని పట్టుకొని నేను డెప్త్లోకి వెళ్ళి దాన్ని పరిశీలించి ఆ నమ్మకాన్ని బయటకు వస్తే మిగతా నమ్మకాలన్నింటి నుంచి ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తూ ఉంటారా, లేదా ప్రతి నమ్మకాన్ని పట్టుకొని పరిశీలిస్తూ ఉండాలా? నాకు 10 నమ్మకాలు ఉన్నాయనుకోండి, ఒక నమ్మకం పట్టుకుంటే సరిపోతుంది, అన్ని క్లియర్ అయిపోతాయి 10ను, లేదా ప్రతి 1 by 1. అంటే when you are observing, it is an observation from moment to moment. This moment you believe in something, the next moment you may believe in some other thing. So you must see, ఒక బిలీఫ్ ఇంకో బిలీఫ్ అలా వెళ్తున్నాం కదా మనం. సో మొత్తం మీద ఒక నమ్మకం ఉందనుకోండి. సపోజ్ మీరు ఒక నమ్మకం ఉన్న ఒక క్రిస్టియన్ సంస్థలోనో లేకపోతే మరొక దాంట్లోనో వెళ్ళి వాళ్ళు బాగా శాలరీ ఇస్తారు, వాళ్ళు బాగా చూసుకుంటారని నమ్మి అక్కడికి వెళ్ళారు. ఆ నమ్మకంలో ప్రమాదం లేదు. యూ మస్ట్ హ్యావ్ దట్, యూ కెన్ హ్యావ్ దట్. సో లైవ్లీహుడ్ గురించి కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం. సో ఐఎమ్ నాట్ టచింగ్ దట్, దానివల్ల కాదు. కానీ ఏ నమ్మకం అయితే ఒక సెక్యూరిటీని కలుగు చేస్తుందో, అదేదైనా కావచ్చు, భద్రతాభావాన్ని కలిగిస్తుందో, ఆ భద్రతాభావంలో ఉన్నప్పుడు ఆ నమ్మకంలోనే కొనసాగాలని కోరుకుంటుంది మనసు. అంటే ఆ భద్రతాభావంలో ఏముంటుంది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఎక్కడైతే ఉందో పరిశోధన ఆగిపోతుంది. When you are satisfied with something, you do not want to investigate. There is a failure of intelligence and there is no creativeness. సృజన ఉండదు అక్కడ. సో అందుకని ఈ నమ్మకం నాకు దాన్ని కన్ఫర్మ్ అయిపోయి ఒక రైలు బండిలా పట్టాల మీద తీసుకెళ్ళిపోయినట్టు అదే 2 ఊసల మధ్యన నేను వెళ్ళిపోతున్నానా, లేదా నమ్మకం నన్ను అలా బంధించేస్తుందా, ఏమవుతుంది, యాంత్రికమవుతున్నానా అని ప్రతి నమ్మకంలోని ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రతి నమ్మకంలోని అలాగ ఉన్నప్పుడు ప్రతిసారి మనకు కొంత అవగాహన నమ్మకం గురించి వచ్చిన తర్వాత అప్పుడు అన్ని నమ్మకాలు చూడవలసిన అవసరం ఉండదు. అంటే అట్ ఏ గ్లాన్స్ మీకు అర్థమైపోతుంది. అంటే ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ సంథింగ్ వెరీ డీప్లీ, దెన్ ఇఫ్ యూ టచ్ సంథింగ్ యూ నో ద హోల్ స్టోరీ అబౌట్ ఇట్. అర్థమైందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట కష్టం ఉంటుంది, ఎందుకంటే మైండ్ స్ట్రగుల్ చేస్తుంది అనమాట, దాని నుంచి బయటపడడానికి యుద్ధం చేస్తుంది. సో దేర్ ఈస్ ద డిఫికల్టీ. సో బట్ when the unconscious realizes clearly about that, so if you go into that passionately, completely, totally, then అప్పుడు ఏమవుతుందంటే then the whole panorama, the whole thing, the whole picture you are able to understand. So whatever the mind then touches after that, so it will focus on that. అంటే ఇప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ నేర్చుకుంటే నేను 6 into 4 24 నేర్చుకుంటే ఏ మల్టిప్లికేషన్ చేయగలను. Yeah, yes sir. If you put it in mathematical order. ఇప్పుడు భార్య అనుకుంటుంది
నా భర్త బతుకుండి ఆరోగ్యంగా ఉంటే చాలు నన్ను చూసుకుంటాడు, అది నమ్మకం కింద వస్తుందా? ఇంక వేరే పేరు వచ్చా దానికి? అంటే ఇక్కడ రిలేషన్షిప్లో రెండు ఉంటాయి. రిలేషన్షిప్లో ఉన్నది అటాచ్మెంట్, డిపెండెన్సీ. అటాచ్మెంట్లో ఏముంటాయంటే డిపెండెన్సీ అండ్ పొజెసివ్నెస్. సో అందుకని ఏమవుతుందంటే ఇది ఉన్నంతకాలం సెక్యూరిటీ ఫీల్ అవుతుంటాం. అందుకు ఆ సెక్యూరిటీ కోసం ఆ రిలేషన్షిప్ని కొనసాగించడానికి ఇష్టపడతాం. బికాజ్ ద మైండ్ వాంట్స్ సెక్యూరిటీ కదా. అందుకని ఆ రిలేషన్షిప్లో కొనసాగడానికి ఇష్టపడతాం. భార్యకి బాగా జబ్బు చేసింది, ఆవిడ వల్ల శారీరక సుఖం లేదు, వంట చేసి పెడితే ఆహారం తినే సుఖం లేదు, ఏదీ లేదు, అనాకారిగా మారిపోయింది, శల్యాలే ఉన్నాయి మంచానికి అతుక్కొని, ఆవిడకింత సేవే మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? పిక్చరైజ్ దట్. అప్పుడు ఇదివరకు ఉన్న పొజెసివ్నెస్, డిపెండెన్సీ ఏమవుతాయి? ఇష్టం ఉంటుందా? ఎంత బయట వెళ్ళిపోతే బాగుంటుందా అనిపిస్తుంది, లేదా ఇంకొక మనిషిని తెచ్చుకుందాం అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? సో అది బిలీఫ్ కింద వస్తుందా నా క్వశ్చన్. భర్త భార్య గురించి ఆలోచిస్తుంది, నా భార్య నా పిల్లలు అందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని. అది బిలీఫ్ కాదు, అది సెక్యూరిటీ. అంటే ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అన్నమాట, భద్రతా భావం. ఆ భద్రతా భావం అటాచ్మెంట్ వల్ల కలిగేది. అభద్రత కూడా కలుగుతుంది అటాచ్మెంట్ వల్ల, భయము కలుగుతుంది. సేమ్ థింగ్ రిలీజియన్కి వర్తించదు. నేను హిందువుని పూజకి వెళ్ళి రోజు వెళ్దాం, హిందువులతో కలిసి కూర్చోవడం రావడం చేస్తే అది ఈ ఎగ్జాంపుల్తో మ్యాచ్ అవ్వదు. అంటే అక్కడ మీరు స్ట్రాంగ్గా ఐడెంటిఫై అయిపోయారు దాంతో. ఇక్కడ డిపెండ్ అవుతుంది, ఎక్కువ డిపెండ్, అక్కడే డిపెండెన్సీ ఉంది. అయితే అదేంటంటే ఐడెంటిఫికేషన్తో ఉన్న డిపెండెన్స్. ఐడెంటిఫై అయిపోయారు, ఫిజికల్గా డిపెండ్ అవుతున్నారు. రిలేషన్షిప్లోని మనకి చాలా కొంతకాలం రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక పాయింట్లోని ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక నేను చెప్పారు, ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నంతసేపు అది మైండ్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సో ఆ మూమెంట్లో మనం దాన్ని గమనిస్తే అది డిజాల్వ్ అయిపోతుంది, దాని రూట్స్ వరకు మనం వెళ్ళచ్చు, దానికి సెల్ఫే కారణం అని మనకు తెలుస్తుంది అనేసి అన్నారు. సో రిలేషన్షిప్లోని ఇన్సెక్యూర్ ఫీలింగ్ అన్నది మనం అక్కడి వరకే అలాగే కంటిన్యూ చేసి దాన్ని రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఈ సెల్ఫ్ వర్క్ తీసుకెళ్ళి క్లోజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే మీరు అంటుంది ఇన్సెక్యూరిటీలో ఉండాలా లేదా మళ్ళీ సెక్యూరిటీ వైపు టర్న్ అవ్వాలా అని అడుగుతున్నారా రిలేషన్షిప్లో? అంటే ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్కి మీరు ఇందాక టాపిక్ చెప్తున్నప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ కోసం చెప్పారు, అది ఇది వేరా అని అడుగుతున్నారా? భర్త భార్య ఇన్సెక్యూరిటీను, అక్కడ మతంతో ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీ. ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుందో అక్కడ ఇన్సెక్యూరిటీ తప్పకుండా ఉంటుంది. లవ్లో ఇన్సెక్యూరిటీ లేదు, ఎందుకంటే లవ్ ఒకదాన్ని తనతోనే ఉండాలనుకోదు, ఎందుకంటే తానే లేడు, తన నుంచి దూరంగా ఉండాలి అనుకోదు. లవ్కి దగ్గర దూరం అనే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ పర్సనల్, నాట్ ఇంపర్సనల్. దిస్ లవ్ ఈజ్ లవ్. సో వీ డోంట్ నో వాట్ లవ్ ఈజ్. So we know attachment. So in attachment we feel insecure because when there is dislike or discomfort or when there is a threaten, ఒక రిలేషన్షిప్లో ఆ ప్రవర్తన లేకపోతే మరొకటి నచ్చకపోయినప్పుడు మనకు ఒక రకంగా అయిష్టత ఏర్పడి
స్ట్రగుల్ అవుతుంటుంది మైండ్, పూర్వంలాగా ఉండలేదు, స్ట్రగుల్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో, ఈ స్ట్రగుల్లో కొనసాగడం ఎందుకు, విడిపోతే బాగుండు అనిపిస్తుంది, లేదా అడ్జస్ట్ అయిపోదాం అనిపిస్తుంది. అంటే మొత్తం మీద స్ట్రగుల్ నుంచి విడిపోసి దూరం అయిపోవడం కానీ, లేదా అవగాహనతో దగ్గర అవ్వడం కానీ చేసుకొని స్ట్రగుల్ని పోగొట్టుకోవాలని కోరుకుంటుంది మనసు. ఓకే, సో అది సెక్యూరిటీ. దానికి స్ట్రగుల్ లేకుండా ఉండే జీవితం సెక్యూరిటీ. ఎందుకంటే అది మెయింటైన్ చేస్తే మనసు హాయిగా ఉంటుంది అలాంటివి చేస్తే. సో మైండ్ అయితే ఏం చేస్తుంది, అలాగే అనుకుంటుంది, కానీ స్ట్రగుల్ రాకుండా ఉంటుందా, మళ్ళీ స్ట్రగుల్ వస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మైండ్ ఎప్పుడూ కూడా తెలిసిన జ్ఞానం యొక్క పరిధిలోనే పనిచేస్తుంది, తన అనుభవాల్లోంచే పనిచేస్తుంది, తనకు తెలిసిన జ్ఞానంలోంచే పనిచేస్తుంది. ఒపీనియన్స్ ఉంటాయి అందువల్ల. యూ హ్యావ్ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హస్బెండ్ హ్యాస్ ఎన్ ఒపీనియన్ అబౌట్ హిమ్సెల్ఫ్ and you have an opinion about himself and he has an opinion about yourself. Yes. So appudu enti, there is a relationship between opinions, not between you and him. మీ ఇద్దరి మధ్య కాదు, ఒపీనియన్స్ ఉంది. ఈ ఒపీనియన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒపీనియన్స్ లేకుండా ఉండే రిలేషన్షిప్ ఉందా, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఉంటుంది, ఉండదని ఎలా చెప్తారు? అన్లెస్ అంటిల్ యూ ఇన్వెస్టిగేట్ ఇట్. అంటే మీరు తెలుసుకోకుండా ఒకటి ఉంది లేదని ఎలా చెప్తారు? చెప్పలేం కదా. అవును, అదే ఇండివిజువల్స్ అనేటువంటిది ఒక అభిప్రాయం, ఒక అభిప్రాయం, అది ఒక నమ్మకం మనకి. నేను ఇండివిజువల్నే అనే నమ్మకం. సో ఆ ఇండివిజువల్ అనేది ఒక రియాలిటీ మనకి, ఆ నమ్మకంలో ఉన్న రియాలిటీ. సో ఆ రియాలిటీని బట్టి ఆ వ్యక్తి అనేవాడు ఎలాగ ఏర్పడ్డాడండి? అనేక అభిప్రాయాలతో ఉన్నవాడే వ్యక్తి కదా. సో కాబట్టి ఈయన ఇంకొకరి అభిప్రాయాలతో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇంకొక అభిప్రాయాలతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరి మధ్య వివాహం జరిగింది. అప్పుడు అభిప్రాయాల మధ్య వివాహం జరిగింది, వ్యక్తుల మధ్య కాదు. సో ఈ అభిప్రాయాలు ఏం చేస్తాయి, ఇమేజెస్ ఫార్మ్ చేసుకుంటాయి కదా. సో దెర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఇమేజెస్, నాట్ టూ పర్సన్స్. పర్సన్ అంటే ఏంటంటే ఈ అభిప్రాయాలు ఏవి లేకుండా ఉండేటువంటి ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఇండివిజిబుల్ హోల్, as Krishnaji calls it, indivisible whole, incapable of dividing. దాన్ని ముక్కలు చేయలేము. దట్ హోల్నెస్, అది మన రియల్ నేచర్. సో మనం ఏంటి, దేంతో ముక్కలైపోయాం? మనం చేసుకున్న అభిప్రాయాలతోటి, నిర్ణయాలతోటి, ఒపీనియన్స్ తోటి, బిలీఫ్ సిస్టమ్ తోటి, ఇమేజెస్ తోటి. సో ఇవన్నిటితో నా గురించి, ఆయన గురించి, అన్నిటి గురించి ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా మళ్ళీ డివైడ్ చేసేసాయి, ముక్కలు ముక్కలు చేస్తాయి. ఈ ముక్కలన్నీ ఎప్పుడూ అతుక్కోవాలని చూస్తే ఎలాగ అతుక్కుంటే, 2 ముక్కలు ఉంటేనే అతుక్కోవు, ఆ రెండింటి మధ్య ఘర్షణ. అలాగే ఎన్నో ముక్కలు, ఘర్షణ ఉంటుందో ఉండదు. సో కాబట్టి దానికి అంత ఉండదు. అందుకని ఒపీనియన్ అనేది, ఆల్ ఒపీనియన్స్ ఆర్ లైస్, అబద్ధాలు అన్నమాట. ఎందుకంటే ఈరోజు మీ గురించి నేను ఒక ఒపీనియన్ ఉంది, ఇంకో క్షణానికి మారిపోయింది, మరొక క్షణానికి మారిపోయింది, ఇంకోలాగా వస్తుంది. సో ఈ ఒపీనియన్ అన్నీ కూడా నేను మీ గురించి అనుకున్న విషయాల్లో మీరేంటో మీరు అదే, కానీ మీ గురించి నేను అనుకున్న అభిప్రాయాలన్నింటిలోని కూడా ఒపీనియన్స్ మారిపోతున్నాయి. సో ఏ ఒపీనియన్ స్థిరంగా లేదు. సో ఈ ఒపీనియన్ నిజమేనండి అని మీరు ఎలా చెప్పగలరు? సో ఒపీనియన్స్ ఆర్ లైస్. అందుకని అవి ఎప్పుడు మారుతుంటాయి అన్నమాట. ఓకే, సో మారుతున్న ఒపీనియన్స్తో జీవితం కొనసాగించినప్పుడు అంత అబద్ధం జీవితమే కదా అది. సో అందుకని ఒపీనియన్ లేకపోతేనే సత్యంలో ఉండేటట్టు. సో ఒపీనియన్ లేకుండా ఉండగలమా? సో ఒపీనియన్ లేకుండా ఉండగలమనొద్దు, ఉండలేమనొద్దు. అడ్జస్ట్ అయిపోవాలనేది ఒక ఒపీనియన్. ఎందుకంటే అది సరిపెట్టుకోవాలి,
అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటారు, నిజమే, నేను ఒప్పుకున్నాను. అడ్జస్ట్ అయిపోతారు. మళ్ళీ అడ్జస్ట్మెంట్ని కోరదా రీఅడ్జస్ట్ అంటుంది. సో రీఅడ్జస్ట్ అంటుంది. సో ఎంతకాలం స్ట్రగుల్ పడతారో ఎంతకాలం అడ్జస్ట్ అవుతుంటారు. స్ట్రగుల్ ఉన్నప్పుడే కదా అడ్జస్ట్మెంట్. సో దానివల్ల అడ్జస్ట్మెంటే లేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ పరిష్కారం, అది పరిష్కారం కాదు. మళ్ళీ అది సెల్ఫ్ తన నాలెడ్జ్తో అడ్జస్ట్మెంట్ గురించి ట్రై చేస్తుంది. సెల్ఫే మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్లో ఉండలేక అబద్ధత ఫీల్ అయ్యి మళ్ళీ సెక్యూరిటీని కనిపెట్టి ఇది చేయాలా అది చేస్తే సెక్యూరిటీ ఇది అని మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తుంది. సెల్ఫే విడగొట్టింది, సెల్ఫే కలపడానికి ట్రై చేస్తుంది. అది నిలబడుతుంది. అది కలిపిన స్థిరత్వం పడిపోద్ది, ఇన్సెక్యూరిటీ అన్నీ పడిపోతాయి. సో అందుకని సెల్ఫ్ని అండర్స్టాండ్ చేసుకోకుండా, బికాస్ దట్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిస్చీఫ్ ఇన్ లైఫ్. ఎవ్రీథింగ్ లైఫ్లో ఉన్న అన్ని విషయాలకి రూట్ కాజ్ అది. సో దట్ ఈస్ ది రూట్. సెల్ఫ్ ఎలా తెలుస్తుంది? మీ ఆలోచన ద్వారానే తెలుస్తుంది. ఆలోచనలోనే సెల్ఫ్ బయటపడుతుంది. మీ ఆలోచన విధానంలోనే బయటపడుతుంది. హౌ యూ థింక్, హౌ యూ రియాక్ట్, how you are related with the other, how you talk, what are your body gestures, ఇవన్నీ సెల్ఫే కదా. సో ఆ సెల్ఫ్ బహిర్గతం అవుతున్నప్పుడు ఆ సెల్ఫ్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే, సెల్ఫ్ కామ్ డౌన్ అవ్వకపోతే, సైలెంట్ అవ్వకపోతే, అప్పుడు ఇంటెలిజెంట్గా ప్రవర్తించడం వీలు కాదు. సో యూ కెనాట్ ఫైండ్ అవుట్ వాట్ లవ్ ఈజ్. Without finding out what love is, there cannot be true relationship. Hope you understand. Yes.